శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసం, సనాతన ధర్మ విషయాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేయండి, బాగా నచ్చినటువంటి వాళ్ళు హైప్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం. మొట్టమొదలు శ్రీ సిద్ధగురువు రమణానంద మహర్షుల వారికి నమస్కారం. ఈ వీడియో మీ మీద ఎంతో గౌరవంతో చేస్తున్నాను. సవాల్ అని మీరు థంబ్నెయిల్లో చూశారు. సవాలే వాస్తవానికి కూడా. ఈ సవాల్ కూడా అహంకారపూరితమైనటువంటిది కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ గురించి సవాల్. విషయాలు ఏంటి? ఆ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు రమణేశ్వరము అని ఒక పీఠమును ఏర్పాటు చేసుకున్నారు. సంతోషం. అందులో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎంతో ఆధ్యాత్మిక సేవను చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు సిద్ధ గురువులు, జగద్గురువులు కూడా, జగద్గురువుగా కూడా మీరు ప్రకటించుకున్నారు. చాలా సంతోషం. అపర సాయి భక్తులు, సాయి తత్వ ప్రచారకులు, సాయి సేవకులు. ఇది కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే ఈ విషయంలో మీతో ఒక చర్చకు నేను ఆహ్వానిస్తున్నాను. మీరు తేదీ నిర్ణయం మీరు చేయండి, సమయం నిర్ణయం మీరు చేయండి, వేదిక నిర్ణయం మీరు చేయండి. లైవ్ ప్రత్యక్ష ప్రసారము మీ సిద్ధగురు ఛానల్ ద్వారా, హిందూ ధర్మ చక్రం ఛానల్ ద్వారా లైవ్ అనేటువంటిది ఏర్పాటు చేద్దాం. ఏంటి ఆ డిబేట్లో మనము మాట్లాడుకోవాల్సినటువంటిది, ఆ చర్చ ఏంటి అంటే, వేదానికి సంబంధించి మీరు వేదంలో 60,000 తప్పులకు పరిష్కృతం చేశాను అన్నారు. దాని గురించి చర్చ చేద్దాం. మీరు సిద్ధగురువుగా, జగద్గురువుగా మీరు చెప్పుకుంటున్నారు కదా, ఆ జగద్గురువు అనేటువంటి అంశం పైన చర్చ చేద్దాం. జగద్గురు యొక్క లక్షణాలు ఏంటి? జగద్గురువు ఏ విధంగా ఉండాలి? ఏ విధమైనటువంటి కార్యాచరణ జగద్గురువు చేయాలి? జగద్గురువు యొక్క దినచర్య ఎట్లా ఉంటుంది? ఈ విషయాలన్నింటి గురించి కూడా అందులో మాట్లాడుకుందాం. వైదిక నిర్వహణ, ఒక జగద్గురువు, ఒక పీఠాధిపతి వైదిక నిర్వహణ ఏ విధంగా చేస్తాడు? దాని గురించి మాట్లాడుకుందాం. మీరు చదివేటువంటి వేదముల గురించి, మీరు మంత్రాలు చదువుతున్నారు కదా, ఆ మంత్రాల్లో ఎంతవరకు స్పష్టత ఉంది? ఉదాత్త, అనుదాత్త స్వరితములు అంటే ఏంటి? అవి ఏ విధంగా ఉచ్చరించాలి? మీరు మాట్లాడేటువంటి పదాలలో, మీరు చెప్పేటువంటి శ్లోకాలలో, మీరు చెప్పేటువంటి సంకల్పాలలో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఉంటే అక్షర దోషాలు, వాటి గురించి, అంటే ఒక సిద్ధగురువు, ఒక జగద్గురువు ఎలాంటి అక్షర దోషాలు లేకుండా ఉండాలి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. మహాప్రాణాలు, ఒత్తులు, జటలు, దీర్ఘ స్వరితాలు, హ్రస్వములు, వీటి గురించి మాట్లాడుకుందాం. మీరు చేసేటువంటి అనుష్ఠానం గురించి చర్చ చేద్దాం. మీరు చేస్తున్నటువంటి వైదిక క్రతువుల గురించి, అభిషేకం, హోమాలు, ప్రవచనాలు, పితృతర్పణాలు, వీటి గురించి మాట్లాడుకుందాం. మీరు భక్తులకు అందిస్తున్నటువంటి సందేశం గురించి, ఆధ్యాత్మికత అనేటువంటి విషయం గురించి, మీరు ఇస్తున్నటువంటి ప్రవచనాల గురించి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నింటిపైన నేను మీతో చర్చించడానికే సవాల్ అని అంటున్నాను. ఈ సవాల్, మళ్ళీ చెప్తున్నాను, ఈ సవాల్ అహంకారపూరితమైనటువంటి సవాల్ కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చకు స్వాగతంగా సవాల్ చేస్తున్నాను. దీని ద్వారా మీ కీర్తి కూడా ఇంకా అధికమవ్వాలి అని, మీ మీద ఉన్నటువంటి దురభిప్రాయం ప్రజల్లో ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోవాలని, వాటి గురించి చర్చకు ఆహ్వానిస్తున్నాను. అందుకే సవాల్ విసురుతున్నాను. మీరు గురు పౌర్ణమి గురించి ఒక పోస్టర్ మీరు రిలీజ్ చేశారు. గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు 2026 జూలై 29. మీరు సాయి దేవాలయము ఏర్పాటు చేశారు. సాయిబాబా భక్తులు, సాయి తత్వ ప్రచారకులు గనక గురు పౌర్ణమి అంటే మీ దృష్టిలో సాయిబాబా ఉత్సవము అని అనుకుంటారు మీరు, అనుకుంటాం. అయితే ఈ గురు పౌర్ణమి అనేటువంటిది కేవలం ఒక సాయిబాబా పర్వదినంగా భావన జరుగుతూ ఉంది. అది అపోహ, అది తప్పు. ఇది తప్పు అంటే మీరేమంటున్నారు? ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, గురు పౌర్ణమి అంటే ఇది వ్యాస పౌర్ణమి కదా, వ్యాసుని పూజించాలి కదా, సాయిబాబాను పూజిస్తున్నారు ఏంటి అని ఒక యాంకర్ అడిగినటువంటి దానికి మీరు సమాధానం చెప్పారు. ఇది వ్యాస పౌర్ణమి ఎట్లవుతుంది? ఇది వ్యాస పౌర్ణమి కాదు, ఇది బుద్ధ పౌర్ణమి. బుద్ధుడు జన్మించినటువంటిది. అప్పటికి బుద్ధుని యొక్క శిష్యులు బుద్ధ పౌర్ణమి వేడుకలు చేస్తూ ఉంటే, వ్యాసుని శిష్యులు ఇది చూసి
ఈ పౌర్ణమికి మనం కూడా వ్యాసుని శిష్యులైనటువంటి వాళ్ళము వ్యాస ఆరాధన మనం అందరం చేద్దామని బుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా అడాప్ట్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఇది వ్యాస పౌర్ణమిగా ఇది మార్పు చెందింది. కానీ ఈ గురు పౌర్ణమికి వ్యాసునికి సంబంధం లేదు, గురు పౌర్ణమి బుద్ధునికి సంబంధము అని మీరు చెప్పుకొచ్చారు. ఎంతవరకు ప్రామాణికం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. బుద్ధుడు పుట్టింది వైశాఖ శుద్ధ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమిగా మనము ఆ రోజున జరుపుకుంటారు. అది వైశాఖ శుద్ధ పౌర్ణమి. గురు పౌర్ణమి పర్వదినం చేసుకుంటున్నది ఆషాఢ పౌర్ణమి రోజున. ఆషాఢ పౌర్ణమి వ్యాస భగవానుల వారు జన్మించినటువంటిది. ఆయన జన్మించినటువంటి తిథి. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటారు. ఈ జగత్ అంతా కూడా వ్యాసుడు అందించినటువంటి భిక్ష. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యాసుని భిక్ష. ఏ స్తోత్రం చదువుకున్నా, ఏ వేదం గురించి మనము మాట్లాడుకున్నా అది వ్యాసుడు అందించినటువంటిదిగా మేము భావిస్తాం. కనుక వ్యాసుడు ఆది గురువు. అలాంటి గురువు అయినటువంటి వ్యాసుని యొక్క జన్మదినం సందర్భంగా ఆ రోజున ఆయనను పూజించుకుంటూ స్మరించుకుంటూ గురు పరంపరకు సంబంధించినటువంటి ఇతర గురుదేవతలందరినీ కూడా ఆ రోజున పూజించుకునేటువంటి సాంప్రదాయం ఏర్పడింది అనేటువంటిది హిందువుల యొక్క భావన. దీనికి పూర్తి విరుద్ధంగా, వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ వ్యాసుడు ఎవరో, వ్యాసునికి గురు పౌర్ణమికి సంబంధం లేదు అన్నారు. రామాయణానికి రాముడికి సంబంధం లేదన్నట్టుగా, భాగవతానికి కృష్ణుడికి సంబంధం లేదన్నట్టుగా, రమణేశ్వరానికి సిద్ధగురువు అయినటువంటి రమణానంద మహర్షికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రమణానంద మహర్షి గారు గురు పౌర్ణమి చేసుకోండి, కానీ మేము ప్రతిసారి చెప్పుకుంటాం, ఎక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరిగినా కానీ ఆ రోజున ప్రాతకాలం ఖచ్చితంగా వ్యాస ఆరాధన చేసిన తర్వాత ఇతర గురు పరంపర దేవతలను ఆరాధన చేసుకోండి. ఇది మా యొక్క స్టాండ్, మా నినాదం. దీన్ని మీరు వక్రీకరించారు, దీనికి విరుద్ధంగా మీరు భాష్యం చెప్పారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. బుద్ధం అనేటువంటిది, ఈ బౌద్ధం అనేటువంటిది ఒక మతం, సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధమైనటువంటి మతం. శంకరాచార్యుల వారు ఖండించారు, అవైదిక మతం ఇది. బౌద్ధము ఈ దేశంలో ప్రబలిపోతూ ఉన్నటువంటి కాలంలో శంకరులు విభేదించి వాదించి బౌద్ధమును ఈ దేశం నుంచి తరిమాడు. శంకరాచార్యుల వారంటేనే మీకు విద్వేషం. శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మీరు తొలగించినటువంటి వారు. అలాంటిది మీరు శంకరులు ఇలా బౌద్ధాన్ని ఖండించారంటే కూడా మీరు ఒప్పుకోరు. బౌద్ధం సనాతన ధర్మానికి ఏ విధమైనటువంటిది? మీరు ఆ ముస్లిం నామవాచక అనుకుంటూ శ్లోకం చెప్పుకుంటూ హోమం చేసినటువంటి మీరు ఇంకా బౌద్ధం సనాతన ధర్మానికి సంబంధం లేదు అని అంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరెట్టి పరిస్థితులు. దీని గురించి మనము మాట్లాడుకుందాం. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ కేవలం సాయిబాబా విగ్రహాన్ని, సిద్ధగురువు విగ్రహాన్ని, సాయిబాబా ఫోటోలను, సిద్ధగురువు అయినటువంటి రమణానంద మహర్షి ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోండి, ఇతర గురువులను, గురుదేవతల ఫోటోలన్నీ కూడా మీరు మీ దేవతా మందిరం నుంచి తీసి బయట విసిరేయండి అని మీరు ఒక పిలుపిచ్చారు. చాలా బాధాకరమైనటువంటి స్టేట్మెంట్ అది. సిద్ధగురువు గారు, ఇప్పుడు మీ రమణేశ్వరంలో కూడా సాయిబాబా విగ్రహంతో పాటు ఇతర దేవీ దేవతల విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మీరు మీ శిష్యులకు చెప్పినటువంటిది కేవలము సిద్ధగురువును పూజించేటువంటి వారు సాయిబాబా ఫోటోలను, సాయిబాబా విగ్రహాలను మాత్రమే పెట్టుకోండి, ఇతర దేవతల ఫోటోలు తీసి బయట పారేయండి అని మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు మీరు కట్టుబడి రమణేశ్వరంలో సాయిబాబా విగ్రహం మాత్రమే ఉంచి ఇతర దేవీ దేవతల యొక్క విగ్రహాలన్నీ కూడా మొట్టమొదలు మీరు తీసి బయట పారేసిన తర్వాత మీరు ఇదిగో నేను చేశాను, ఇప్పుడు మీరు చేయండి అని మీ శిష్యులకు చెప్పండి. చేయగలరా? అది సరైనటువంటిదేనా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. రమణానంద మహర్షి వారు, మీరు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ ఇప్పించారు. దాన్ని గౌరవిస్తూ మీ మీద గతంలో చేసినటువంటి వీడియోలన్నింటినీ కూడా నేను డిలీట్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము, ఆ ఆర్డర్ ప్రకారము మీ పైన ఎలాంటి వీడియోలు చేయకూడదని కాదు, మీరు ధర్మానికి వ్యతిరేకంగా, ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధంగా మీరు మాట్లాడిన మీ చర్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము స్పందిస్తాం, వీడియోలు చేస్తాం, మేము ప్రశ్నిస్తాం, మేము నిలదీస్తాం. ఇది మా హక్కు. దీనిపైన మీరు హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేశాను, అయినప్పటికీ నా మీద వేస్తున్నారని మీరు కేసు పెట్టేటి ప్రయత్నం చేసినా, లేదా అరెస్ట్ చేయించినా అరెస్టుకు కూడా వెనకాడం. పోతే పోతాం, శ్రీకృష్ణ జన్మస్థానం అనుకుంటాం, చస్తే అక్కడనే చేస్తాం, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఏతావాత రమణానంద మహర్షి గారు, మిమ్మల్ని సగౌరవంగా చర్చకు ఆహ్వానిస్తున్నాను. నా సవాల్
మీరు స్వీకరిస్తారు అని నేను కోరుకుంటున్నాను. దీనిపైన అతి తొందరలో మీ నుంచి రిప్లై వస్తుంది అని నేను ఎదురు చూస్తుంటాను. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి తెలియజేసేలా షేర్ చేయండి. నమస్తే.